హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మీరు కనుక ఇలా చేసినట్లయితే కాకరకాయ అనేది అస్సలు చేదుగా ఉండదు, టేస్ట్ ఎంతో బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా 2 కాకరకాయలని తీసుకొని ఇలా ముందు కొనల్ని కట్ చేసుకోవాలి. తర్వాత చాక్తో ఇలా పైన ఉన్న బొడుపులని మొత్తాన్ని తీసివేయాలి. ఇలా తీసివేయడం వల్ల మనకి కాకరకాయ అనేది చేదు మొత్తం పోతుంది. మీరు కూడా చేసేటప్పుడు కాకరకాయని పైన ఇలా పొట్టు తీసేసి చేసుకోండి, అస్సలు చేదు అనిపించదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన పీల్ మొత్తం తీసిన తర్వాత మనకి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చాక్తో ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత లోపల ఉన్న గింజల్ని తీసివేయాలండి. మనం ఇలా గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా అన్నింటికి గింజల్ని తీసివేయాలి. గింజలు ఉంటే మనకి అంత బాగా ఉండదు, అందుకని అన్ని గింజల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును వేసి బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచినట్లయితే మనం ఇలా కలుపుకుంటూ ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచాలి. ఉంచడం వల్ల దీంట్లో చేదు అనేవి వాటర్ లాగా వస్తాయండి. మీరు ఇలా చేసినట్లయితే అసలు కాకరకాయ అనేది చేదు ఉండదు. మీరు కూడా చేసేటప్పుడు కాకరకాయ కూర ఎప్పుడైనా చేసినట్లయితే ఇలా కొద్దిగా ఉప్పు పసుపు కలిపి ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇందులో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి మనకి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాలను వేసుకోవాలి. అలాగే పల్లీలని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా మినపప్పు వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయల్ని చూసారా, చేదంతా ఇలా కిందకి వస్తుంది, వాటర్ అనేవి వస్తాయి. మనం ఒక 5-10 నిమిషాలు ఉంచినట్లయితే కాకరకాయల నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని వేసి బాగా శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ నీళ్ళను వంపేసి 2-3 సార్లు ఫ్రెష్ నీళ్ళని వేసుకొని మనం కలుపుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ కాకరకాయ అనేది అస్సలు చేదు రాదు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయలని వేసుకొని వీటిని బాగా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
ఇలా కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి బాగా ఫ్రై అవుతాయండి. మనకి టేస్ట్ కూడా ఎంతో బాగా వస్తుంది. ఇలా కనుక మీరు ఈ కాకరకాయ ఉల్లికారాన్ని చేసుకున్నట్లయితే అస్సలు చేదు ఉండదు. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఇలా చేసినట్లయితే ఈ కాకరకాయ ఉల్లికారం అనేది టేస్ట్ ఎంతో బాగా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనకి కాకరకాయలు అనేవి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి మొత్తం మాడిపోకుండా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు కనుక ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కాకరకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క కాకరకాయని తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇలా మధ్యలో పట్టించుకోవాలి. ఇలా ఈ కాకరకాయ మధ్యలో ఈ పేస్ట్ని మనం అప్లై చేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని కాకరకాయలకి ఇలాగే పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ముందుగా ఇలాగే అన్ని కాకరకాయలకి చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని కొద్దిగా పోపుకు సరిపడా ఆయిల్ని వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయల్ని వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే ఒకవేళ ఈ ఉల్లిపాయ మిశ్రమం ఏమైనా మిగిలినట్లయితే దాన్ని కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా కాకరకాయ ఉల్లికారాన్ని ట్రై చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసినట్లయితే మనకి సరిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.